మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలైతే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారులో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. అది నార్మల్. తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నా మీద కావచ్చు, మన మంత్రుల మీద కావచ్చు, మన ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఈ ఈడీ కేసులు సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు. దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం. కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరు చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ పందాన్ని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి. కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక అట్లా కాదు, కూడదు, ఇది చేస్తాం, అది చేస్తాం, జైల్లో పెడతామంటే పెట్టుకో, ఏమవుతుంది? భయపడేదేముంది? ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? ఊరెక్కిస్తారా? ఎక్కువ అంటే జైల్లో పెడతారు, అంతే కదా. పెట్టుకొని రాదు, ఏమవుతుంది? దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం, ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది. మన అమిత్ అరోరా అని చెప్పి ఎవరైతే అరెస్ట్ చేసిండ్రో ఆయన కొన్ని కీలకమైన ఆధారాలు ఇచ్చిండ్రు సౌత్ గ్రూప్కి సంబంధించి. ఈ సౌత్ గ్రూప్ నడిపేది మన శరత్ చంద్రారెడ్డి, మన ఎమ్మెల్సీ కవిత గారు, ఇంకెవరో ఉన్నారట. వాళ్ళ పేరు మనకెందుకు, కానీ కీలకమైన వాళ్ళు అయితే ఇల్లే కదా. సో కట్ చేస్తే సీన్ ఎట్లుందని అంటే, మన కవితక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటుంది అని అంటే, మోడీ వచ్చే కంటే ముందు ఈడీ వస్తుంది, ఇదంతా మనకు అర్థమైపోయింది. తర్వాత అంటే ఇప్పుడు మోడీ వచ్చే కంటే ముందు ఈడీ వస్తుంది అని అంటే, మీరు సుఖమైన సొంటిలు అయితే ఈడీ వస్తే ఏంది, ఎవరైతే ఏంది? మీరు కేడీలు అయితేనే ఈడీకి భయపడాలి. మీరు కేడీలు అయితేనే ఈడీకి భయపడాలా. ఆ తర్వాత మోడీకి గజగజ ఉన్నతాల. ఇప్పుడు మేము ఉన్నాం, మేము ఎందుకు భయపడతాం? మేము భయపడం. మా దగ్గర ఏం లేదు కదా, మేము ఏం లేదు, క్లియర్ కట్ జీవితాలు కదా మావి. దానికి తోడు కవితకి ఏమంటదంటే, ఇది తెలంగాణ ప్రజల పోరాటం అన్నానంట. అరే మీరు చేసిన తప్పుకు మీరు పోయినరు. అకాయగో ఆత్రం పడొద్దని ఎన్నిసార్లు మనకు చరిత్రలో పెద్ద మనుషులు అందరూ చెప్పారు. ఆత్రం పడ్డారు, ఆగమాగం అవుతున్న జీవితం. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటాక, ఆత్రం పడుతున్నారనని ఆమ్ ఆద్మీ పార్టీతో సావాసం అనేది మంచిది కాదు. వాళ్ళతో చేతులు కలుపుడే కాకుండా, వాళ్ళని దోస్తులు చేసుకుడే కాకుండా, వాళ్ళతో దందా చేసినారు. దందా చేసి ఏమైందాక మీకు ఆఖరికి? ఏదో దందా చేస్తే పైసలు వస్తాయని అనుకున్నారు, కానీ పరేషాన్ సూట పెట్టుకున్నారు. ఇప్పుడు కథ ఏమైందని అంటే, ఆఖరికి ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపి మీరు ఆఖరికి ఏం చేసుకున్నారు అని నన్ను అడిగితే, మీకు దందా దూరం కానీ దగ్గొచ్చింది, స్ట్రెస్ అయింది. ఫస్ట్ టైం మీ గొంతుల ఎన్నిసార్లు తగ్గినరు, ఏమైనరు, స్ట్రెస్ వస్తే ఏమవుతుందని అందరికీ తెలుసాక ఇంత స్ట్రెస్కి గురవ్వడం అవసరమా? ఇట్లాంటి దందలలో దిగుడు అవసరమా? మీ రాజకీయ అనుభవం కంటే మీ రిమాండ్ రిపోర్ట్ పేజీలు ఎక్కువనే, 32 పేజీలు. మీ రాజకీయ అనుభవం ఎంత ఉంటుందాక తిప్పి కొడితే 10 సంవత్సరాలు ఉండవచ్చు. మీ రిమాండ్ రిపోర్ట్ ఎక్కువన్నది అక్క. మీరు కనబడరు కానీ నిజంగా కార్టెల్ గ్రూపే నడిపిరక. నిజంగా 10 సిమ్లు వాడిరట. ఆ IMEI నంబర్లు ఉంటాయి కదా మొత్తం మొబైల్ అవి, అవన్నీ ఈడీ దగ్గర ఉన్నాయట. అంటే ఎవిడెన్స్లు అవన్నిటి డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసిరు. డిజిటల్ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా మీరు ట్రై చేసిరు. అంటే ఎంత కీలక ఎవిడెన్స్ని మీరు ట్యాంపర్ చేద్దామని అనుకుంటున్నారు? ఏందక్క ఇది? ఎమ్మెల్సీ అంటే మనీ లిక్కర్ కోఆపరేటింగ్ సొసైటీ అక్క అడుగుతుంది తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నచ్చకపోతే కామెంట్ చేయండి.